59,00,000కు చేరిన పసిడి బంగారం వెండి ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయంగా ఔన్స్ 31.10 గ్రాముల బంగారం ధర $4,900ను, వెండి ఔన్స్ ధర $96కు మించడం ఇందుకు కారణం. హైదరాబాద్ బులియన్ వేఫండ్లో గురువారం రాత్రి 11:55 గంటలకు 10 గ్రాముల మేలిం బంగారం ధర 1,59,000కు, కిలో వెండి ధర 3,26,000కు చేరింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కర్త కర్మ క్రియ రాజకేశ్ రెడ్డి మద్యం కుంభకోణం గురించి అంతా ఆయనకే తెలుసు. ఈడీ విచారణలో వైకాపా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లి మళ్లీ రాజకీయాల్లోకి వస్తాను, కూటమి ఇలాగే కొనసాగితే జగన్కి అధికారం కల్లే అని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం గురించి సమాచారం మొత్తం రాజకేశ్ రెడ్డికి తెలుసని, ఇందులో కర్త కర్మ క్రియ అంతా ఆయనే మాజీ ఎంపీ వైకాపాకు రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి సూచన మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డికి తాను 100 కోట్లు సర్దుబాటు చేయించిన విషయాన్ని కూడా ఈడీకి చెప్పానన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాను ఈ కేసులో అప్రూవర్గా మారబోనని, అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు. మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో అధికారులు గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ కార్యాలయంలో 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. అందరూ విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. మద్యం కుంభకోణం గురించి ఈడీ అధికారులను సుదీర్ఘంగా విచారించారు. నేను చెప్పిన విషయాల్లో కొన్నింటిని రికార్డు చేశారు, మరి కొన్నింటిని చేయలేదు. అసలు మద్యం కుంభకోణం జరిగిందా అని అడిగారు. అది నాకు తెలియదు. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారే దానికి సమాధానం చెప్తారన్నాను. వైకాపాలో నెంబర్ 2 స్థాయిలో ఉండి తెలియదండం నిజంగాదేమో అని విలేకరులు అడగగా, స్వయాన జగన్మోహన్ రెడ్డే తనని నెంబర్ 2 కాదన్నారన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా పార్టీలో నెంబర్ 2 ఉండరని చెప్పిన విషయాన్ని వారికి గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం వరకు ఆయన నాకు నెంబర్ 2 స్థానం ఇచ్చారు. పక్కన ఉన్న కోటరే ఆయనలో అభద్రతాభావం కలిగించడం మొదలుపెట్టిన తర్వాత 2020 నుంచి నన్ను క్రమంగా పక్కన పెడుతూ వచ్చారు. నేను పార్టీ వదిలేసిన తర్వాత వాళ్ళని కేసులు చుట్టుముట్టిన తర్వాత మళ్ళీ నన్ను నెంబర్ 2 అని ప్రచారం చేస్తున్నారు. విషయాలన్నీ ఈడీ అధికారులకు చెప్పాను. పార్టీ వదిలి వెళ్ళడానికి కూడా మద్యం కుంభకోణమే కారణం అని ఈడీ అధికారులను అడిగితే నిజం కాదని చెప్పాను. నేను 100 కోట్లు దోచేశానని జగన్ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తుంది, ఇది నిజం కాదు. నా ఆస్తుల వివరాలను ఇచ్చేందుకు సిద్ధం. అరబిందో వాళ్ళ ఆస్తులు నావి కాదు. అవసరమైతే దర్యాప్తు సంస్థలు విచారణ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వైకాపా హయాంలో 1,000 కోట్ల మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారించారు. విచారణ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి రాత్రి 8 గంటల సమయంలో ఆయన బయటకు వచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అప్పటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డిని మద్యం కుంభకోణం పూర్వాపరాలన్నింటిపైన ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆయన అల్లుడిగా చెప్తున్న డిస్టిలరీ సంస్థకు పెద్ద ఎత్తున మద్యం సరఫరా కాంట్రాక్టులు దక్కడం గురించి అడగ్గా ఇదంతా నిబంధనల ప్రకారమే జరిగిందని ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పనలో మీ పాత్ర ఏమిటి అని అడిగినప్పుడు ఇందులో తన ప్రేమేమీ లేదని ఆయన తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. 2019 నుంచి 24 మధ్య ఆయన పెట్టుబడులు పెట్టిన సంస్థల గురించి కూడా అడిగినట్టు, వాటికి సంబంధించి కొన్ని పత్రాలను కూడా సమర్పించాలని కోరినట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డిని ఈడీ మరోమారి విచారించే అవకాశం ఉందన్నట్టు హైలైట్ చేశారు. అయితే 25 తర్వాత కొత్త రాజకీయ ప్రస్థానం ఈ నెల 25వ తేదీ